హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాస్ మీడియా. సో మీరు తమ్నైల్ చూసే ఉంటారు కదా. సో మన ఛానల్ అయితే ఫైనల్గా ఫుల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో సో వెంటనే అయితే మన ఛానల్ కూడా కేవలం 4 మంత్స్, జస్ట్ 4 మంత్స్లో మన ఛానల్ అయితే ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది. ఈ 4 మంత్స్ కూడా మన ఛానల్ 2 టైమ్స్ అయితే రిజెక్ట్ అయితే జరిగింది. సో రిజెక్ట్ అయిన తర్వాత ఒక రీజన్ వచ్చేసి రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి ఫస్ట్ టైము రిజెక్ట్ అయింది. తర్వాత 30 సెకండ్స్లో ఛానల్ యూఆర్ఎల్ చూపించాలని అప్పీల్ వీడియోలు చేసినప్పుడు సో దానివల్ల కూడా రిజెక్ట్ అయిందనమాట. సో ఫైనల్గా మన ఛానల్ అయితే, ఎందుకంటే యూట్యూబ్ 2026 కొన్ని రూల్స్ అయితే చేంజ్ చేసింది. సో దానివల్ల ఛానల్ మానిటైజేషన్ అనేది కొద్దిగా ఇబ్బందిగానే అవుతుంది. సో అయినప్పటికీ సో సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, సో రెగ్యులర్గా మన ఛానల్ ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో, సో అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ టు మన యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ 2026 రూల్స్ ప్రకారం డబ్బులు రావటం అనేది తర్వాత విషయం అయితే, ఛానల్ మానిటైజేషన్ అవ్వటం అది పెద్ద గ్రేట్ అచీవ్మెంట్గానే తీసుకోవాలి. సో అందువల్ల మీకు స్పెషల్ థ్యాంక్స్ తెలియజేయడం కోసం అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో అంత ఈజీగా కూడా మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు. సో రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన తర్వాత దాన్ని సార్ట్అవుట్ చేసుకున్నాను. సో అదేవిధంగా ఛానల్ 30 సెకండ్స్లో ఛానల్ యూఆర్ఎల్ చూపించాలన్నారు. సో దాన్ని కూడా సార్ట్అవుట్ అయితే చేసుకున్నాను. సో ఎవరైతే కొత్తగా ఛానల్ అయితే ఎవరైతే పెడుతున్నారో, సో వారందరూ కూడా నేను చేసిన తప్పైతే సో ఎవరు చేయకండి. ఎందుకంటే ఓన్ కంటెంట్ అయితే ఉండాలండి. సో ఓన్ కంటెంట్ ఉంటే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవుతుంది. సో అది కాకుండా సో ఎవ్రీ టైం మనం ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, ఎవ్రీ టైం మనం యూట్యూబ్ సపోర్ట్తో చాట్ చేస్తూ ఉండాలి. సో మన ఛానల్ ఎలా ఉంది ఏంటి రివ్యూస్ అడుగుతూ ఉండాలి. సో అది కూడా అబ్జర్వ్ చేస్తారని కూడా నాకు అర్థమైపోయింది. సో ఎందుకంటే ఎవ్రీ టైం మనం ఏదైతే కంటెంట్ మనం పెడుతున్నామో ఆ కంటెంట్ గురించి సపోర్ట్ని అడగాలి. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా మన ఓన్గా చదివి మనకి ఏదైనా తక్కువ మార్కులు వస్తే మనం టీచర్ని ఎలా క్వశ్చన్ చేసి దీంట్లో కొన్ని మార్క్స్ తక్కువ వేశారని ఎట్లా అంటాము, ఎమ్మటినే అడుగుతాం కదా. సో అట్లాగే మన కంటెంట్ అనేది రియల్ అని మనకు అనిపించినప్పుడు, మనం తీసింది రియల్ వీడియోస్ అయినప్పుడు సో మనం అడగాలి. సో మనం అడగట్లేదని కూడా వాళ్ళు దాంట్లో ఒక పాలసీలాగే భావిస్తున్నారండి. సో మనం అడిగితే మాత్రం తప్పకుండా వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. సో కన్సిడర్ చేసి మ్యాక్సిమం వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ అయితే రివ్యూ అయితే చేస్తున్నారు. సో నా ఛానల్ కూడా అలాగే మల్టిపుల్ టైమ్స్ అయితే రివ్యూస్ జరిగింది. సో ఫైనల్గా ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో థ్యాంక్స్ ఎవ్రీ వన్, ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. సో నేను చేసిన తప్పు అయితే ఎవరు చేయకండి. సో ఎందుకు నేను చేసిన తప్పు ఏంటంటే, ఛానల్ స్టార్ట్ చేసిన సమయంలో అప్పుడు సో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయటం, కొన్ని యాక్చువల్లీ నేను అమరావతి వీడియోస్ ఎప్పుడైతే స్టార్ట్ చేయకముందో, అంతకుముందు నేను హర్రర్ స్టోరీస్ అని తీసుకున్నాను ఫస్ట్. సో హర్రర్ స్టోరీస్ తీసుకున్న తర్వాత అది అంతగా సక్సెస్ అవ్వలేదు. తర్వాత కొన్ని వీడియోస్ షార్ట్స్లో ఏమైనాయి అంటే, మా మిస్సెస్ కొన్ని మూవీ యొక్క ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి కదా, సో అవి కొన్ని అప్లోడ్ చేసింది, అది నేను చూసుకోలేదు. సో రివ్యూకి వెళ్ళిన తర్వాత కూడా నేను చూసుకోకుండా సో అప్పీల్ వీడియో చేయటం అండ్ రివ్యూకి వెళ్ళటం. సో దీనివల్ల ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. సో నేను అవి చూసుకోకుండా నేను చేసింది మొత్తం రియలే కదా.
సో ఓన్ కంటెంట్ కదా, ఎందుకు రీయూజ్డ్ అని చెప్పేసి మనకు తెలిసిన వేరే యూట్యూబ్ పర్సన్ని అడిగితే, సో నీది రియల్ కంటెంట్ అయితే తప్పకుండా అప్పీల్ వీడియో చేయి బ్రో, తప్పకుండా సక్సెస్ అయితే అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఒకసారి అయితే మనం అప్పీల్ చేసే ముందు, ఎందుకంటే 3000 యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి మనం అప్లై చేయాలంటే ఇప్పుడు ఏంటంటే 3000 వాచ్ అవర్స్ ఉండాలి. సో 500 నుంచి 1000 వరకు మనకి సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. సో చేసిన తర్వాత మనకి స్టార్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో అది వచ్చిన తర్వాత మనం బిఫోర్ వీటన్నిటికి ముందు 2 స్టెప్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం ఈ స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇవన్నీ చేసుకోవాలి. స్టార్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసే ముందు బిఫోర్ మనం ఒకసారి ఛానల్ అయితే రివ్యూ చేసుకోవాలి. మన ఛానల్లో ఏం కంటెంట్ ఉంది, సో ఒరిజినల్ కంటెంటే ఉందా, ఏమన్నా మూవీ క్లిప్పింగ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కానీ ఏమన్నా ఉన్నాయా, అనుకోకుండా ఒక్కొక్కసారి మనం కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము. సో అవన్నీ మర్చిపోతుంటాం. సో అవన్నీ కూడా ప్రైవేట్లో పెట్టుకోవాలి. సో అలాంటి కంటెంట్ ఏమున్నా కానీ ముందుగానే మనం అన్నీ రివ్యూ చేసుకొని ప్రైవేట్లో పెట్టుకొని, సో చేస్తే డిలీట్ చేయాలి, లేదంటే ప్రైవేట్లో పెట్టుకొని మనం రివ్యూకి అప్లై చేసే ముందు ఇవి చేయాలన్నమాట. సో చేసిన తర్వాత మాత్రం తప్పకుండా ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. సో అదేవిధంగా సో ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చిందో, సో మా పాప శ్రీనందన చేత అయితే కేక్ కటింగ్ అయితే చేయించాము. సో అది కూడా దీని కంటిన్యూషన్ పెడతాను. సో అదేవిధంగా ఎవరైతే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది, సో ఎలా షార్ట్అవుట్ చేసుకోవాలి, అసలు రీయూజ్డ్ కంటెంట్ ఉన్నప్పుడు మనం అప్పీల్ వీడియో ఎలా చేయాలి, సో అట్లా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. తప్పకుండా అయితే నేను ఫుల్గా ఒక వీడియో అయితే చేసి ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను వీడియో అయితే చేస్తాను. సో అదేవిధంగా అందరికీ కూడా నిజంగా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారో అందరికీ కూడా మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అయితే చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న కేక్ కటింగ్ సెలబ్రేషన్ అయితే మా పాప శ్రీనందన చేత అయితే కేక్ కటింగ్ చేయించాను. సో మానిటైజేషన్ అవడమే పెద్ద అచీవ్మెంట్ కాబట్టి చిన్న సక్సెస్ అనమాట. ఓకే, అందుకని చెప్పేసి రెడీ అయితే కేక్ కటింగ్ అయితే చేయించాను. ఒకసారి చూడండి అది కూడా. థ్యాంక్ యూ సో మచ్.